జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే. మంత్రి పొంగులేటి నియోజకవర్గంలో జెండా దిమ్మ వివాదమేంటి? ఈ దిమ్మె కోసం 10 రోజుల నుంచి బీఆర్ఎస్ క్యాడర్ కాపలాగా ఎందుకున్నారు? కింది స్థాయి క్యాడర్ అత్యుత్సాహం కారణంగా అధికారులు బీఆర్ఎస్ గద్దెను తొలగించాలంటూ ఆదేశాలిచ్చారా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రానికి దగ్గరలో కొత్తూరు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు జెండా దిమ్మె నిర్మించారు. అయితే ఆర్ఎండ్బీ అధికారులు వచ్చి ఈ దిమ్మెను తీసివేయాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. దిమ్మెను కూల్చాలని ఆదేశాలు ఉన్నట్లుగా అధికారులు చెబుతూ వచ్చారు. అయితే అటువంటి ఆదేశాలను చూపించాలని బీఆర్ఎస్ నాయకులు అడిగితే ఆర్ఎండ్బీ అధికారులు మాత్రం నోటీసులను చూపించలేకపోయారు. అయితే ఏ క్షణాన్నైనా దిమ్మను కూలగొడతారన్న అనుమానంతో 10 రోజుల నుంచి దిమ్మె వద్ద టెంట్ వేసుకుని బీఆర్ఎస్ క్యాడర్ కాపలాగా ఉన్నారు. అయితే మంత్రి పొంగులేటి ఎక్కడా దిమ్మె విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లుగా లేదు. కానీ సెకండరీ క్యాడర్ అంతా దిమ్మె విషయంలో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు కూడా అత్యుత్సాహం చూపించాల్సి వచ్చినట్లుగా సమాచారం. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జెండా దిమ్మెను ఆవిష్కరించారు. ఎదుటోడు ఒకటి కొడితే 2 కొడదాం. మళ్ళా చెప్తున్నా మీకు, నిజంగా నా కార్యకర్తల మీదకి ఎవరన్నా ఏదన్నా హింస పెట్టడమో లేకుంటే ఇంకోటి చేయడమో చేస్తే మాత్రం నా ప్రాణం అడ్డు పెట్టానో మీకు. ఇకపోతే అదే రోడ్డు మీద టీడీపీ క్యాడర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం కోసం కూడా ఒక దిమ్మె నిర్మాణం చేశారు. అదే దారిలో వామపక్షాలకు చెందిన జెండా దిమ్మెలు కూడా ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా ఒక్క బీఆర్ఎస్ దిమ్మను తొలగించాలని అధికారులు ఎందుకు ఆదేశాలిచ్చారో ఏమో కానీ బీఆర్ఎస్ శ్రేణులకు మాత్రం ఈ వ్యవహారం పక్కా బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు.